ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర సీఎం కారు కింద పడి ఒక ప్రాణం పోయింది. విషాదం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. ప్రచార కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాన్వాయ్ కింద కుక్కపడడంతో సీఎం జగన్ చెల్లించిపోయారు. ప్రత్యేక వైద్యం అందించాలని తన అధికారులను ఆదేశించారు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి అధికారులు ఆగమేఘాల మీద స్పందించి వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించారు. ఇక ఎన్నికల ప్రచారంలో విస్తృతమైన పర్యటన చేస్తున్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నిన్న నెల్లూరు జిల్లాలో పర్యటించారు. తాడపల్లి నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్న ఈ సమయంలో కేసరపల్లి వద్ద సీఎం కాన్వాయ్కి కుక్క అడ్డం పడింది. ఈ ఘటనలో కుక్కకు గాయాలవడంతో ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లమని గన్నవరం పోలీసులు ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో వెంటనే భద్రతా సిబ్బంది ప్రభుత్వ వైద్యశాలలో గాయపడిన కుక్కకు వైద్యం అందించారు. అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద కుక్కను భద్రంగా ఉంచారు. పూర్తిగా కోలుకునే వరకు జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది పోలీసులు ఆదేశించారు. ఇక గన్నవరం నుంచి నెల్లూరు జిల్లా కందుకూరు సీఎం జగన్ పర్యటించారు. ఈ పర్యటనలో ప్రతిపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు అయితే చేశారు. మళ్ళీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు వస్తున్నాడని ముందుకు విమర్శించాడు.